భారతీయ చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్ల కెరీర్ అంటే మహా అయితే 10 ఏళ్ళు లేదా 15 ఏళ్ళు. ఆ తర్వాత వారు తెరుమరుగైపోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ 1950లో మొదటి సినిమా విడుదలైతే 2023 వరకు అంటే దాదాపు ఏకంగా 73 ఏళ్ల పాటు 4 భాషల్లో 400 సినిమాల్లో నటించి 90 ఏళ్ల వయసులో కూడా కెమెరా ముందు నవరసాలు పలికించిన ఒకే ఒక ధృవతార ఎవరో తెలుసా? ఆమెనే అలనాటి అందాల తార, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ షావుకార్ జానకి గారు. తెలుగు నేలపై పుట్టి తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రసీమలను ఏలిన ఈ నటశిఖరం 94 ఏళ్ల వయసులో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో భారతీయ సినీ యువనికపై ఒక స్వర్ణయుగం ముగిసిపోయిందని చెప్పాలి. 17 ఏళ్లకే పెళ్లి, చంకలో చంటి బిడ్డతో కుటుంబం కోసం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వశక్తితో నిలబడి నలుగురు ముఖ్యమంత్రులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక నటిగా చరిత్ర సృష్టించిన షావుకారి జానకి గారి జీవితం ఒక సినిమాను మించిన థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఆమె ప్రస్థానం వెనుక ఉన్న కన్నీళ్లు, పోరాటం, సాధించిన విజయాల గురించి ఈరోజు మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే షావుకార్ జానకి గారి అసలు పేరు శంకరమంచి జానకి, పుట్టుకతో టేకుమల్ల జానకి అని అంటారు. ఆమె 1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. తండ్రి టేకుమల్ల వెంకోజీరావు ఉన్నతోద్యోగి, తల్లి సచ్చిదేవి. మనందరికీ తెలిసిన మరో దిగ్గజ నటి కృష్ణకుమారి గారు స్వయాన ఈమెకు సొంత చెల్లెలు. చిన్నతనం నుంచే జానకి గారికి కళలంటే ప్రాణం. గొంతులో అద్భుతమైన మాధుర్యం ఉండేది. కేవలం 14 ఏళ్ల వయసులోనే మద్రాస్ ఆకాశవాణిలో రేడియో ఆర్టిస్ట్గా చేశారు. అక్కడ నాటికలు, పాటలు పాడుతూ తన గాత్రంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు. ఆ సమయంలో ఆమె గొంతును రేడియోలో విన్న ప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డి గారు ఆశ్చర్యపోయి ఈమెను నా సినిమాలో హీరోయిన్గా పెడతాను అని ఇంటికి కబురు పంపారు. కానీ అప్పటి సాంప్రదాయ కుటుంబ ఆలోచనల వల్ల ఆమె తల్లిదండ్రులు సినిమాల్లోకి పంపడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. అయితే 16 ఏళ్లకే శంకరమంచి శ్రీనివాసరావు గారితో ఆమెకు వివాహం చేసేశారు. 17 ఏళ్ల వయసులో గర్భవతిగా ఉన్నప్పుడే ఆమె మెట్రికులేషన్ పరీక్షలు రాశారు. ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. కానీ విధి మరోలా తలిచింది. భర్త సంపాదన కుటుంబానికి సరిపోకపోవడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదురైంది. ఇంట్లో పూట గడవడమే కష్టంగా మారింది. ఇక అప్పుడు ఆ 18 ఏళ్ల యువతి పసిబిడ్డను ఎత్తుకొని కుటుంబ పోషణ కోసం నటన వైపు అడుగులు వేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజుల్లో ఒక వివాహిత, అది పసిబిడ్డ ఉన్న తల్లి సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం అనేది ఎవరూ ఊహించని విప్లవం. ఆ సమయంలో ఆమెను చూసిన దిగ్గజ దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు విజయ ప్రొడక్షన్స్ 1950లో నిర్మిస్తున్న షావుకారు చిత్రంలో ఎన్టీ రామారావు గారి సరసన కథానాయికగా అవకాశం ఇచ్చారు. మొదటి రోజు షూటింగ్లో కెమెరా ముందు యాక్టింగ్ సరిగ్గా చేయలేక ఇబ్బంది పడితే ఎల్వి ప్రసాద్ గారు గట్టిగా మందలించారట. కానీ ఆమె కళ్ళలోని నిజాయితీని, పట్టుదలను చూసి నటనలో ప్రతి సూక్ష్మాంశాన్ని దగ్గరుండి నేర్పించారు. షావుకారు సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. అందులో సుబ్బులు పాత్రలో జానకి గారు చూపించిన సహజ నటనకు తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఆ సినిమా ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఆ రోజు నుంచి ఆమె పేరు శంకరమంచి జానకి పోయి జీవితాంతం షావుకారు జానకిగా స్థిరపడిపోయింది. ఇక మొదటి సినిమాతోనే స్టార్డమ్ అందుకున్న జానకి గారికి వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. ఏఎన్ఆర్ గారితో నటించిన రోజులు మారాయి 25 వారాలకు పైగా ఆడి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత కన్యాశుల్కం, ఏది నిజం, డాక్టర్ చక్రవర్తి, అక్కా చెల్లెళ్ళు, బడిపంతులు, మంచి మనసులు లాంటి ఆణిముత్యాల్లో నటించారామె. తెలుగులో మొట్టమొదటి ఈస్ట్మన్ కలర్ చిత్రం రాజమలయ సింహాలో కూడా ఈమె నటించడం ఒక రికార్డ్. పరిశ్రమ మద్రాసులో ఉండడంతో తమిళంలోకి అడుగుపెట్టారు. అక్కడ ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్, జమినీ గణేశన్ లాంటి సూపర్ స్టార్లతో సమానమైన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. పుదియా పరవై సినిమాలో డ్యూయల్ రోల్లో చేసి తమిళనాట చరిత్ర సృష్టించారు. అటు కన్నడ పరిశ్రమలో డాక్టర్ రాజ్ కుమార్ సరసన నటించి కన్నడిగుల మనసు గెలుచుకున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కన్నడ కంఠీరావ రాజ్ కుమార్ గారి సరసన హీరోయిన్గా, తర్వాత ఆయనకు చెల్లెలుగా, ఆ తర్వాత ఆయనకే తల్లిగా నటించిన ఏకైక నటి షావుకారు జానకి గారు మాత్రమే. ఇక జానకి గారి సినీ ప్రయాణంలో లెజెండరీ డైరెక్టర్ కె బాలచందర్ గారి పాత్ర ఎంతో ప్రత్యేకం. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా నీర్కుమిలిలో జానకి గారే ప్రధాన పాత్ర. ఆ తర్వాత వచ్చిన ఇరు కోడుగల్ సినిమాకు జానకి గారికి ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర అవార్డు వచ్చింది. హీరోయిన్గా అవకాశాలు తగ్గినప్పుడు చాలా మంది ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతారు. కానీ జానకి గారు అలా చేయలేదు. తన వయసుకు గౌరవం ఇస్తూ తల్లి, అత్త, బామ్మ, గంభీరమైన గృహిణి పాత్రల్లోకి మారిపోయారు.
రజనీకాంత్ సూపర్ హిట్ కామెడీ క్లాసిక్ తిల్లు మల్లులో ఎలాంటి రిహార్సల్స్ లేకుండానే డ్రైనేజ్ పైప్ ఎక్కే కామెడీ సీన్ను సింగిల్ టేక్లో చేసి యూనిట్ను ఆశ్చర్యపరిచారు. అంతేకాదు సినిమాలతో పాటు దాదాపు 3,000కు పైగా లైవ్ స్టేజ్ నాటకాల్లో నటించి రంగస్థలాన్ని కూడా ఏలారు. 1990లలో దూరదర్శన్ సీరియల్స్, తెలుగులో వరుదిని పరిణయం వంటి టీవీ షోలతో బుల్లితెరపై కూడా సత్తా చాటారు. భారతీయ సినీ చరిత్రలో ఏ నటీనటుడికి సాధ్యం కాని ఒక అద్భుతమైన రికార్డు షావుకారి జానకి గారి సొంతం. భవిష్యత్తులో ముఖ్యమంత్రులైన 4 ఉద్దండులతో ఆమె కలిసి పనిచేశారు. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు, తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధి, మరో తమిళనాడు ముఖ్యమంత్రి జె జయలలిత. ఈ 4తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక నటిగా ఆమె నిలిచిపోయారు. ఆమె నట ప్రస్థానానికి గుర్తింపుగా సంసారం ఒక చదరంగం, అమూల్యం సినిమాలకు 2 నంది అవార్డులు, తమిళనాడు ప్రభుత్వ కలైమామణి పురస్కారం, చివరగా 2022లో ఆమె 7 దశాబ్దాల సేవలను గుర్తించి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీలతో సత్కరించింది. అయితే షావుకారి జానకి గారి వ్యక్తిగత జీవితం కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమెకి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఆమె మనవరాలు వైష్ణవి అరవింద్ కూడా మనకు సుపరిచితమైన నటి. ఆ రోజుల్లోనే ఒక మహిళ తన స్వశక్తితో సంపాదించి మద్రాస్ నడిబొడ్డున టీ నగర్లో సొంత ఇల్లు నిర్మించుకొని మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. 88 ఏళ్ల వయసులో 2020లో తన 400వ సినిమా బిస్కోత్ పూర్తి చేశారు. చివరగా 2023లో తెలుగులో వచ్చిన అన్ని మంచి శకునములే సినిమాలో భామ పాత్రలో కనిపించారు. 90 ఏళ్లు దాటిన ముఖంలో అదే గాంభీర్యం, మాటల్లో అదే స్పష్టత. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆమె కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 94 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆడపిల్ల అంటే ఇంటికే పరిమితం అనుకునే కాలంలో పసిబిడ్డను ఎత్తుకొని పరిశ్రమలోకి వచ్చి 7 దశాబ్దాల పాటు వెండితెరపై రారానిలా వెలిగిన షావుకారి జానకి గారి ప్రస్థానం తరతరాలకు స్ఫూర్తిదాయకం. ఇప్పుడు ఆమె శరీరం మన మధ్య లేకపోయినా ఆమె చేసిన 400 సినిమాలు, ఆ పాత్రలు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవిగా నిలిచే ఉంటాయి. అయితే షావుకారి జానకి గారు నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన పాత్ర లేదా సినిమా ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ లెజెండరీ బయోగ్రఫీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా ఛానల్కి వచ్చిన వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.